హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఈజ్ బండ్ల గణేష్. అసలు బండ్ల గణేష్ ఎందుకు వచ్చారు అనుకున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన బండ్ల గణేష్ గారు అయితే హైదరాబాద్ నుంచి పాదయాత్ర మీదుగా తిరుమల కోసం అయితే ముక్కున్నారు. సో అందుకని చెప్పి 20 days షెడ్యూల్ ప్లాన్ చేసుకొని రోజుకి 40 కిలోమీటర్ల లెక్కనైతే ప్లానింగ్ అయితే గీశారు. అలా ఈరోజు అయితే మన రైల్వే కోడర్ మీదకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు నైట్కి రైల్వే కోడర్లోనే స్టే చేశారు. ఇంకా బండ్ల గణేష్ గారు వస్తూ ఉంటే నేను చాలామంది రష్ ఎక్కువ ఉంటుంది అయితే ట్రై చూశాను. చాలా రష్ అయితే తక్కువే ఉంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే నేనైతే నాకు బండ్ల గణేష్ గారితో సెల్ఫీ తీసుకోవాలంటే చాలా తక్కువ టైమే పట్టుంటుంది. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే మా వాళ్ళు చాలామంది చెప్పారు తీసుకోమని. కానీ నా డైహార్డ్ ఫ్యాన్ అయిన విజయ్ దేవరకొండని ఆయన వాంటెడ్గా హేళన చేశారు. సో అదైతే నాకు నచ్చలేదు. మీరే చెప్పండి గైస్, మీకు ఇష్టమైన హీరోని ఎవరైనా తిడితే మీరు ఊరుకుంటారా? ఇంకో మ్యాటర్ ఏం తెలుసా, నాకు తెలిసి పాదయాత్ర ఎందుకులా పెద్ద ప్లానింగ్ ఉందనుకుంటున్నా. నా సెవెన్ సెన్స్ ఏం చెప్తుందంటే బండ్ల గణేష్ గారు ఈ పాదయాత్ర చేస్తే మన పవన్ కళ్యాణ్ సారో లేదంటే చంద్రబాబు సారో ఆయన పిలిచి ఆయనకి ఏదో పదవి ఇస్తారో వీళ్ళు సినిమాలు వదిలేసి పొలిటికల్గా దిగుతారు. మీకు అదే అనిపిస్తే కామెంట్ చేయండి.